ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుతున్నారా? నేటి ధ్యాన వాక్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపుక అందరికీ ధారాళముగా దయచేయువాడు. తమిళనాడులోని తిరువన్నామలై మావట్టంలో ఒక పేద టీ కొట్టు వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో అదొక చిన్న టీ కొట్టు. తన కుటుంబానికి తగినంతగా మాత్రమే ఆదాయం వచ్చేది. అంతకంటే ఎక్కువ ఆదాయాన్నేమి అతడు లాభంగా చూసేవాడేమి కాదు. అతనికి 3 కుమార్తెలు. తన 2 కుమార్తెలకు ఎట్లాగో నాకు వివాహము చేసినాడు. అతని చిన్న కుమార్తె పేరు కలైవరసి. తన తండ్రి ఎంతో కష్టపడి ఆ టీ కొట్టుని నడిపిస్తున్నాడని ఎరిగినటువంటిదై తాను ఎలాగైనా తన జీవితంలో ఉన్నత స్థానానికి అధిరోహించి తన తండ్రి యొక్క కష్టాన్ని కూడా తీర్చాలని ఆ బిడ్డ తీర్మానించుకున్నది. అందుకని ఆమె తన తల్లి భాష అయిన తమిళంలోనే దీక్షగా చదవడము మొదలుపెట్టింది. స్కూలుకు వెళ్ళి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత తన తండ్రికి అన్ని పనులలో సహాయపడుతూ ఉండేటువంటిది. తన డిగ్రీ అయిన తర్వాత ఆమె తమిళనాడు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ను రాసి ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంకును ఆమె సంపాదించినప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆమె డిఎస్పిగా ఉద్యోగమును అనుగ్రహించింది. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఆమె నియమితురాలైంది. తన కష్టానికి దేవుడు తగిన ఫలితాన్ని ఇచ్చినాడు. తనకు ఆంగ్లము రాలేదని ఆమె ఆలోచించలేదు. తన మాతృభాష అయినటువంటి తమిళంలోనే ఆమె ఆ పరీక్షలను ఎదుర్కొన్నది. యాకోబు ఇక్కడ కూడా మనకు చెప్పే మాట ఏమిటంటే, మీరు ఎవరికైనాను జ్ఞానం కొదువంటే వాడు దేవుణ్ణి అడగాలి. ఈ దినాల్లో యవ్వన బిడ్డలు, చదువుకునేటువంటి వారు దీక్షగా తమ జీవితాన్ని దేవుడే ఆశీర్వదించాలని ఆయన మీద నమ్మకం కలిగి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు తప్పక మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే చాలామంది ఏమనుకుంటారు, నేను చదువుకునే స్కూల్ సరిలేదు, నాకు ఆంగ్లం రాదు, నాకు ఎవరు సహాయం చేస్తారు, మా తల్లిదండ్రుల పరిస్థితి దీనస్థితిలో ఉన్నది అన్నటువంటి ఆలోచనల చేత తమ జీవితం యొక్క పునాదులను పాడు చేసుకుంటూ ఉంటారు. దేవుని మీద మీ నమ్మకాన్ని ఉంచండి. ఆయన అడిగేవారికి ధారాళముగా దయచేయవాడు కనుక దేవుని మీద విశ్వాసము నుంచి మీరు కూడా మీ జీవితంలో దర్శనము కలిగిన వారై ముందుకు కొనసాగితే దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వారి లేమిని ప్రభువా మీరు కలిమిగా మార్చండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. వ్యాధి బాధలలో ఇబ్బంది పడుతున్న వారిని మీరు స్వస్థపరచండి. మీకే ఘనత ప్రభావం సమర్పించుకుంటూ బిడ్డలను మీ దివ్యమైన కరములకు అప్పగించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.